వీళ్ళే మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అన్నమాట. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. వెల్కమ్ టు ద సుభాష్ బ్లాగ్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి ట్రిప్ అయితే ప్లాన్ చేశారు. ట్రిప్ జర్నీ స్టార్ట్ చేసే ముందు మన ఆంజనేయ స్వామి బాస్ దర్శనం చేసుకొని అయితే స్టార్ట్ చేసాం. వీళ్ళే మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అన్నమాట. అందరం గ్యాదర్ అయ్యి ఇలా ట్రిప్ అనేది ప్లాన్ చేసాం. మా బైక్స్ కి ఫుల్ గా పెట్రోల్ కొట్టించేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేసి మామ ఇలా మార్నింగ్ సన్ రైజ్ అవుతుంటే ఈ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ పొలాలు చెట్లు ఇలా చూస్తుంటే మేమైతే రాజమండ్రి దగ్గరలో అయితే ఉన్నాము. మా ఫ్రెండ్స్ అయితే టీ తాగుదామని ప్లాన్ చేశారు. మా గ్యాంగ్ మొత్తం ఏ షాప్ దగ్గర ఆగాలో హడావడి చేస్తుంటే మన వరుణ్ బాలాజీ అయితే ఈ షాప్ దగ్గరికి అయితే తీసుకొచ్చాడు. ఇక్కడ ఈ షాప్ లో టీ చాలా ఫేమస్ అంట. మనం అయినా సరే కాఫీ తాగుతాం. టీ కాఫీ ఆర్డర్ ఇచ్చి వచ్చే టైంలో మా ఫ్రెండ్స్ రేడియం బాల్ తో క్యాచెస్ ఆడుతున్నారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అందులోనే మనం ఆర్డర్ ఇచ్చిన టీ కాఫీస్ కూడా వచ్చేసాయి. నిజంగానే ఇక్కడ కాఫీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఇటే వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్. ఇంకా అక్కడ నుంచి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఫైనల్లీ 3 hours జర్నీ తర్వాత వాడపల్లి టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాం. అలా టెంపుల్ లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ జాతకం చెప్పే వాళ్ళు అయితే ఉన్నారు. మా వాసు జాతకం చెప్పించుకుందాం అని చెప్పి అనుకున్నాడు, కానీ మన వాసు జాతకం చూసి ఆ చిలక పారిపోద్ది అని చెప్పేసి వదిలేశాడు అనమాట. అట్లా ఉంటది మన వాసుతో. ఇక్కడ మామగారు మనకు ఆఫర్ ఇచ్చింది అనమాట. ఇక్కడ బ్యాగ్స్ ఇవన్నీ పెట్టేసుకోండి, కొబ్బరికాయలు కొనండి అని చెప్పేసి ఇంకా అవి తీసుకొని టెంపుల్ లోకి అయితే వచ్చేసాం. ఇంకా మేమందరం ప్రదక్షిణాలు చేద్దామని అనుకున్నాం. ఇంకా దండం పెట్టుకొని ఇంకా ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడైతే ప్రదక్షిణాలు చేస్తున్నాం మేము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఓకే గాయస్, ఇప్పుడైతే 3 ప్రదక్షిణాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. మేమందరం టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ముందు ఈ నామాలు అయితే పెట్టించుకున్నాం. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ నామాలు అయితే పెట్టించుకుంటా. గైస్, ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. అన్నప్రసాదం తినడానికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ బాయ్. చూసారా సార్ డబుల్ యాక్షన్. వెల్కమ్ టు ద సుభాష్ బ్లాగ్స్. మళ్ళీ పుడతామా ఏంటి? మా ఫ్రెండ్స్ ఫ్యాన్ గాలికి ఇక్కడ నిలబడిపోయారు అనమాట. వ్లాగ్ లో ఏదన్నా మాట్లాడంటారా అంటే మాట్లాడటానికి వెళ్ళి పడే కష్టాలు మీరే చూడండి. ఐఎమ్ ఫైన్. ఒకటోసారి ఫైన్. రెండోసారి ఫైన్. మూడోసారి కూడా ఫైన్ అంటున్నారు. ఎంత ఫైన్ కట్టేశారండి? దయவு చేయండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555 SMS చేయండి. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూ. తినేసిన తర్వాత మన బన్నీ అయితే 1116 చదివించాడు. తర్వాత షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాం. మా ఫ్రెండ్స్ అయితే బైక్స్ కి కీ చైన్స్ అయితే తీసుకుంటున్నారు. అంతలోనే మన బన్నీ బాయ్ వాళ్ళ GF కి ఇయర్ రింగ్స్ తీసుకుంటున్నాడు అనమాట. మొత్తం అబద్ధాలే గైస్. అవునా కదారా? అవునవును. 3 జతలు తీసుకున్నాడు ఇప్పుడు. ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. గైస్, టెంపుల్ నుంచి అయితే వచ్చేసాం. మా ఫ్రెండ్స్ అయితే చిన్నపిల్లలు బ్యాట్ బాల్ తో క్రికెట్ ఆడుతున్నారు అనమాట. మీరే చూడండి. అంతే లేడీ తీరై రాడా ఆ వెడుగ్గా చాలా సెకలు ఉన్నారు నీలో. మ్యాటర్ ఏంటంటే శ్రీ మోటపల్లి శ్రీనివాస్ కళ్యాణ్ బాబు బండి తోలుతున్నాడు. ఆడి నవ్వు చెప్పలేని వక్రతం, సారీ ఆనందం. వెనకాల ఉన్నవాడు ఆడపిల్లగా మూతి తిప్పుతాడు.
మైక్ పోదు ఆడు పడిపోతాం అట్లా బైక్ పోతా అంటాడు. అరే ఇదంతా పెట్టేద్దా వ్లాగ్. గాయస్ ఇక్కడ లొకేషన్ మొత్తం కేరళ టైప్ లో ఉంది, మీకు కూడా చూపిస్తా, వ్యూ చూడండి. ఫోటోల కోసం మా వాళ్ళు బండిని కూడా కిందకి దించేశారనమాట ఈ పాండ్ దగ్గరికి. రే బండి ఏంటి అక్కడికి ఇస్తారు. ఈ ఆత్రేయపురం విలేజ్ లో RX100 మూవీ షూటింగ్ కూడా జరిగిందంట. ఏంటో అంటున్నారు, ఒకసారి చెప్పండి. ఏం లేదు, వీడియో బాగా తీయని చెప్పి వాడిని చూపించు. వీడియో ఆన్ చేసామని డ్రాయింగ్ చూపిస్తున్నాడు వాడు కొంచెం అలాగా పడుతున్నారా. అరే ఇది స్పైడర్ మూవీలో వాడు అంటాడు కదా. అలా అంటారా. ఫొటోస్ దిగేసిన తర్వాత ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం. గాయస్ ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాం. ఇంక టెంపుల్లోకి అయితే వచ్చేసాం అనమాట. దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకి అయితే వచ్చేసాం. మా వాళ్ళు డిహైడ్రేట్ అయిపోయారంటే సోడాలు తాగడానికి అయితే వచ్చాము. కొంచెం దూరంలో శివాలయం కూడా ఉంది, అక్కడ కూడా వెళ్తాము ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి. ఇంకా శివాలయంలో కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఆప్షన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేయగానే మీకు టంగుమని నోటిఫికేషన్ వస్తుంది. నేను మా ఫ్రెండ్స్ ఐకన్ బైక్ మీద వైజాగ్ వెళ్తాం, అక్కడ కూడా వ్లాగ్స్ వస్తాయి. స్టే ట్యూన్. బాయ్ బాయ్.